వెల్కమ్ టు ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాక్ వన్స్ అగైన్. ఈరోజు ఒక చక్కటి లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. అదేంటంటే మీకు అందరికీ తెలిసిందే, చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. చాట్ జీపీటీ అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఈ విషయంలో చాట్ జీపీటీ ఒక చాట్ బోటే కాదు, అది మనం అడిగిన ప్రశ్నలకు చక్కగా మనిషిలానే సమాధానం ఇస్తుంది. దీనికి కారణం చాట్ జీపీటీని ఎలా తయారు చేస్తారంటే, అది అన్ని ఫీల్డ్స్పై ట్రైనింగ్ ఇచ్చేసి దాంట్లో ఫీడ్ చేయడం వల్ల అది మనిషిలానే మనకి సరైన సమాధానం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది అని ఇప్పుడు తెలుసుకోదలుచుకున్నాం. విశేషం ఏంటంటే, చాట్ జీపీటీ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్. ఇది వివిధ రకాలైన సంస్థల మీద దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్తో ట్రైనింగ్ చేసి నింపబడుతుంది. దీనికి ఒక ఉదాహరణ మేము ముందు ఉంచుతున్నాను. ఏ విషయాన్నైనా తెలుసుకోవాలన్నప్పుడు మీరు అడిగినప్పుడు దానికి సరైన సమాధానము చక్కగా చెప్పేస్తుంది. మీరు ఇంకా తెలుసుకోవాలి, దాని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలన్నప్పుడు మీరు టెల్ మీ మోర్ అని టైప్ చేస్తే మీకు ఆ విషయంలో చాలా బాగా మీకు వివరాలను సేకరించి మీ ముందు ఉంచుతుంది. చాట్ జీపీటీని ఉపయోగించే ముందు ఈ లింక్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ను టైప్ చేయండి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఒక ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, కెపబిలిటీస్ మరియు దానిలో ఉన్న లిమిటేషన్స్, అంటే మీకు చాట్ జీపీటీని ఎంతవరకు ఉపయోగించాలనే హద్దులు మీకు కనిపిస్తాయి. ఇప్పటివరకు మనం చాట్ జీపీటీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎటువంటి సమాధానాలు ఇస్తుంది అన్నీ తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, గూగుల్కి చాట్ జీపీటీకి తేడా ఏంటి. ఈ గూగుల్ అంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం గూగుల్లో టైప్ చేసినప్పుడు మనకి అదే అంశంతో ఎన్నో లింకుల్ని మనకు సప్లై చేస్తుంది. మనకు నచ్చిన లింక్ని మనం సెలెక్ట్ చేసుకొని గూగుల్లో వెతుక్కుంటాం. కానీ చాట్ జీపీటీలో ఒక విషయాన్ని మనం అడిగినప్పుడు దానికి సరైన సమాధానము, దాంట్లో ఉన్న లోతుపాతులు అన్నీ క్లుప్తంగా మనకి గూగుల్లో ఇంకొక పాయింట్ వెతుక్కోకుండా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అంటే గూగుల్లో దాంట్లో ఒక తప్పు అయినా ఉండొచ్చు, ఒక లింక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో లింక్ సంబంధం ఉండదు, ఆ లింకుల్లో ఇంకో లింకులు ఉండదు. ఆ గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ అని చెప్పలేము. కానీ చాట్ జీపీటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం 100% పర్ఫెక్ట్గా ఉండి మీకు కావాల్సిన సజెషన్స్ ఒక మనిషిలాగా, ఒక స్నేహితుల్లాగా మీ ముందుకు వచ్చి మీకు ఇస్తుంది. ఇదే చాట్ జీపీటీలో ఉన్న ఒక ఎంత అద్భుతమైన విశేషం. నీకు ఇప్పుడు చాట్ జీపీటీని ఇంకా మరింత ఉపయోగించుకోవచ్చు. అంటే ఎలా అంటే, నీకు ఒక చక్కటి పొయం కావాలి, చాట్ జీపీటీ నాకు ఈ టాపిక్ మీద ఒక మంచి పొయం కావాలంటే నీకు చక్కగా రాసిస్తుంది. ఒక కవి నీకు చాట్ జీపీటీలో కనిపిస్తున్నాడు. ఇంకొకటి, నాకు ఒక యూట్యూబ్లో పెట్టడానికి మంచి ఆర్టికల్ కావాలి అని అత్యుత్సాహంతో నువ్వు అడిగినప్పుడు చక్కటి ఆర్టికల్ నీ ముందు పెడుతుంది. అదేవిధంగా నీకు ఇన్ని ఆర్టికల్స్ కానీ కొన్ని క్వశ్చన్స్, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ నాకు కావాలన్నా కూడా నీకు చక్కటి సమాధానం చాట్ జీపీటీలో నీకు ముందుకు వచ్చేస్తుంది. ఇలాగా చాట్ జీపీటీ నాకు పొయ్యం కావాలంటే ఇస్తుంది, ఆర్టికల్ కావాలంటే ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది అని చెప్పేసి నీకు ఓవర్ యాంగ్జైటీతో నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తుందని నువ్వు ఒక డేంజరస్ ఇన్సిడెంట్ అడిగావంటే నిన్ను మిషన్ చేత నువ్వు తిట్టిపించుకుంటావు. అది ఇవ్వదు. ఒక అడల్ట్ ఇన్ఫర్మేషన్ అడిగానా, అది ఇవ్వదు. చక్కటి ఇన్ఫర్మేషన్, మనకు సమాజానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే చాట్ జీపీటీ నీకు ఇస్తుంది. అంతేగాని అది మిషన్ కదా, అది నన్ను ఎక్కడ అడుగుతుంది అనేటువంటి చేయడానికి చాట్ జీపీటీ మామూలు గూగుల్ మిషన్ కాదు, అది మనిషి లాంటి మనిషి చాట్ జీపీటీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీకు ఈ చాట్ జీపీటీ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో ఉన్న కొన్ని వివిధ సంస్థలు మీ ముందు 1 మిలియన్ యూజర్స్ ఎలా సంపాదించుకున్నాయి, దేనికి ఎంత సమయం పట్టిందో మీ ముందు చెప్తున్నాను. నెట్ఫ్లిక్స్ 3 సంవత్సరాల 5 నెలల్లో 1 మిలియన్ యూజర్స్ సంపాదించుకుంది. దాని తర్వాత ట్విట్టర్ 2 సంవత్సరాల్లో 1 మిలియన్ యూజర్స్ని సంపాదించుకుంది. ఆ తర్వాత మూడోది ఫేస్బుక్
10 నెలల్లో 1 మిలియన్ యూజర్స్ సంపాదించుకుంది. ఆ తర్వాత మీకు నెక్స్ట్ స్పాటిఫై 1 మిలియన్ యూజర్స్ కోసం 5 నెలల్లో సంపాదించుకుంది. ఇప్పుడు మన చాట్ జీపీటీ విషయానికి వస్తే కేవలం 5 రోజుల్లో 1 మిలియన్ యూజర్స్ సంపాదించి చాట్ జీపీటీ సత్తా ఏంటో చూపించుకుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే గూగుల్ గతమైంది, చాట్ జీపీటీ ప్రస్తుతమైంది. సో మీరు గతంలో ఉంటారా, ప్రస్తుతంలోకి వస్తారా? సో అప్డేట్ అయ్యి గూగుల్ని పక్కన పెట్టి చాట్ జీపీటీ చాట్ చేయండి. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంక్ పై ఒక అవగాహన వచ్చింది అనుకుంటాను. ఏంటంటే ఏదైనా అప్డేట్ విషయము ఫస్ట్ మీ ముందు ఉంచేది ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంక్. అందుకోసమే ఫ్యూచర్ నాలెడ్జ్ బ్యాంక్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ఫ్యూచర్కే మంచిది.